నీ రక్షణ కావాలి ప్రభా, యేసయ్య నిన్నే నమ్ముకున్నాను కదా అని దావీదు అంటున్నాడు. చూసావా? అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, రేయ్ లేమో, నువ్వులే, రక్షణ ఇవ్వవది, రక్షణ అవుదే, రక్షణ దేవుడిది. దేవుడు మన పక్కన ఉంటే మనకు భయం వేస్తుందా? పోలీసులు పక్కన ఉంటే భయం వేస్తుంది మనకి. మీ నాన్న పక్కన ఉంటే భయం వేస్తుంది. సపోజ్ ఒక్కొక్క పిల్ల అలాగే అంటుంది, చేస్తుంటే నువ్వేం చేసావు, ఇక ఈ సమయంలో ఉత్సాహం కర్రను కొడతాను చేస్తూనే, అది బోల్ 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 అంటుంది. అప్పుడు ఆ నాన్న కమాన్ సైకిల్ ఎక్కువ అంటారు, ఎక్కుంటారు కదా. ఎక్కువనప్పుడు అప్పుడు ఏం చేస్తాడంట ఆ తండ్రి, ఆ ఎత్తుకుని శంకరం ఉన్నాడు కదా, మళ్ళీ కుక్క వస్తే మళ్ళీ కొడతా అంటారు. ఇందాక కొట్టినప్పుడు ఏమైంది, భయం పడిపోయాడు. ఇప్పుడు ఎక్కడ శంకరం ఉన్నాడు? నాన్న శంకలో, అంటే ఆయన భుజం మీద ఎక్కువండి అక్కడిని మళ్ళీ కొడతాను కుక్క పిల్లని. చూసావా ఎలా తిరుగుకోండో? అలా చేయకూడదు. అయితే ఎందుకు ధైర్యము? ఇప్పుడు మన ఈయనకి కూడా, మనకు కూడా యేసయ్య ఉన్నాడు కాబట్టి మనకి ధైర్యము. మనం సరిగ్గా ఏమవుగా పర్లేదు, మన సరేగా చిన్నపిల్లలు మనందరం, మీరందరూ చిన్నపిల్లలు కాదు. ఓకే, ఇక్కడ మనం చక్కటికి ఇది ఒక దేశానికి విపరీతమైన కరువు వచ్చింది. విపరీతమైనటువంటి కరువు వచ్చింది. కరువు వస్తుందని, ఎందుకు కరువు వచ్చిందంటే, ఇప్పుడే ఇంట్లో ఎందుకు ఇబ్బంది కలుగుతుంది చెప్పండి? డబ్బులు ఎందుకు ఉండవు? పని చేసుకుంటాడు, ఆటో వేయడము, పాల పని చేయడము, కూలి పనికి వెళ్ళడము, షాప్లో పని చేయడము, ఏదో ఏదో ఒకటి చేస్తారు కదా. మరి చేసినప్పుడు ఎందుకు మరి కరువు వస్తుంది? అయినా ఇంట్లో తండ్రి ఏం చేస్తాడు, నాన్న ఏం చేస్తాడు? తాగుతాడు, చిల్లర పనులు చేస్తాడు, బెట్టింగ్ వేస్తాడు. అవన్నీ చేయడం వల్ల డబ్బులు ఏమవుతాయి? పోతాయి. అప్పుడు ఇంట్లో ఏమవుతుంది? పరుగంటే ఆహారం లేకపోవడం, బియ్యం లేకపోవడం, ఇంకా కూరగాయలు లేకపోవడం, పుస్తకాలు లేకపోవడం, నీళ్ళు ఉంటాయి. నీళ్ళు కొనవసరం లేదు మన ఊళ్ళో. ఎప్పుడు అన్ని చేతనే అలాగ వస్తుంది. కాబట్టి ఎందుకు కరువు వచ్చిందంటే ఆయన ఏమి లేదు, భయం లేదు, దేవుడి భయం లేదు. రాయ్ ఇక్కడ 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 ఒకరండి, ఇక్కడ కమాన్ కమాన్ ఇక్కడ వచ్చి కూర్చో, ఆడి వద్దమ్మా, అక్కడ కూర్చో. మరి మీరు మళ్ళా కూర్చుంటారు, అది మళ్ళా కూర్చుంటారు. రాయమ్మా, రావాలి రానా, రావాలి అమ్మా, తీసుకోండి. కొత్త అమ్మాయిలా ఉన్నారు ఇద్దరు. ఎక్కడ ఉన్నారా వీళ్ళు? తీసుకురండి అమ్మా, పిల్లంటమ్మా అంత నేను. ఓకే, అయితే ఇంత కరువు ఎందుకు వస్తుంది? కారణం ఏంటంటే వాళ్ళు ఏం రాయి సీట్ రాయి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్తారా ఎందుకు కరువు వస్తుందంటే, వాళ్ళలో ఏం లేదంటే భయం లేదు. ఏం భయం లేదు? దేవుడి భయం లేదు. దేవుడి భయం ఉంటే వాళ్ళు తాగరు, దేవుడి భయం ఉంటే వాళ్ళు బెట్టింగ్ ల్యాప్లు వేయరు, దేవుడి భయం ఉంటే వాళ్ళు అల్లరిచిల్లరగా ఇంట్లో బాధ్యతగా తండ్రిగా ఉంటాడు. అయితే నాన్నలు అమ్మ ఆ ఊరికి కరువు వచ్చినట్టుగా, ఆ దేశానికి కరువు వచ్చినట్టుగా ఒక ఇజ్రాయెల్ దేశానికి కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చిందంటే, వాళ్ళంట చూడు, ఆ దేశం తన ప్రజలందరూ కూడా దేవుడిని విడిచిపెట్టి అన్ని దేవత ఆరాధన చేశారు, పాపం చేశారు. అందుకే మనం అబద్ధాలు ఆడకూడదు, పాపం పనులు చేయకూడదు, వినండి, మోసం మాట్లాడకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రుల మాట వినాలి, ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకుంటే దేవుడు మనకి సమృద్ధినిస్తాను అంటున్నాడు. అమ్మా వెళ్ళొచ్చు. భక్తుడు ఉంటాడు, ఆయన పేరు ఏలియా. ఏం పేరు? ఆ దేశానికి కరువు వచ్చింది. కరువు వస్తుందని ఆయన చూడండి, ఏం చూద్దాం. తిష్బీయుడు అని ఏలియా అహాబు యొద్దకు వచ్చి
ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు నా యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాను. చూడండి, ఈ యొక్క 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు. ఒక నెల కరువు, సంవత్సరం కరువు అయితే కింద సంవత్సరంలో ఉన్నటువంటి బియ్యము తింటాం అమ్మా. మరి 3 సంవత్సరం కరువు అయితే ఎలాగా? అప్పుడు కరువుకి పాపం ప్రజలు అల్లాడిపోతాం కనుక అల్లాడిపోతాం రావడం లేక. అయితే కానీ అక్కడ ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? పాస్టర్ గారు ఉన్నారు. మరి ఆయనకి ఎవరు పోషించాలి? ఇప్పుడు దేవుడే కదా పోషించాలా. ఆ దేశం అయితే పాపం చేసింది, ఆ ఊరు పాపం చేసింది, ఆ ఊరు ప్రజలందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నారు. విరోధంగా ఉంటే పాపందరూ కూడా ఏంటి దేవునికి విరోధంగా దేవుని మాట వినకుండా పాపం చేస్తూ ఉన్నారంటారు. రైట్, చదువులు లేవు, స్కూల్కి వెళ్ళడం లేదు, పిల్లలు ఆటలాడుకుంటారు, ఈదులోనో తిరుగుతారు విడిగా పుట్టుకుంటున్నా. దేవుడి భయం లేదు, సండే స్కూల్కి రావటం లేదు. ఎవరు? దేవుడు ఏం చేశాడు? దేశాన్ని అప్పుడు కరువుతో శపించాడు. చూసావా? ఎందుకు మన ఇంట్లో కూడా కరువు లేకుండా మన ఇంట్లో కూడా క్షేమం ఉండాలంటే ఏం చేయాలా? ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుని భయంతో మన తమ్ముళ్ళని అన్నయ్యని అందరిని పిలుచుకొని, మరి అమ్మ ఇట్లా ఇట్లానా ఇటు అందరిని పిలుచుకొని ఎక్కడికి రావాలి? దేవుడు సండే స్కూల్కి రావాలి. సండే స్కూల్కి వచ్చినటువంటి పిల్లల ఇంట్లో ఆహారం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, చదువు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. వాళ్ళ మంచిగా మారిపోతాడు, వాళ్ళ అమ్మగారు పనికి వెళ్తారు, వాళ్ళ నాన్నగారు పనికి వెళ్తారు, వాళ్ళ తమ్ముడు చదువుతారు. మంచి మార్కులతో ఆ ఇల్లు కలకల్లా ఆడుతుంది. అటువంటి కావాలి మీకు? మంచి మంచి పళ్ళు తెస్తాడు మీ నాన్న, మంచి స్పీకులు తెస్తాడు. ఎప్పుడు మీరందరూ సండే స్కూల్కి వచ్చి దేవుని మాటకు శ్రద్ధగా వింటే, అర్థమైందా? శ్రద్ధగా విని అమ్మో మన పాప మాటను, అమ్మ బూతి మాటలు అన్ను, పెద్దల మాట గౌరవిస్తాను అని భయం ఉండాలి. అర్థమైందా? అయితే ఈ దేశం మాట్లాడుకోవాలి. మాట్లాడకంటే అందరు నా వైపు చూడండి, అటు ఇటు చూడకండి, అందరూ నా వైపు చూడండి, ఎవరు అటు ఇటు చూడకండి. అయిపోతుంది, మరి 5 నిమిషాలు ముగిస్తాను. అవి పాత్రగా ముగించేస్తున్న కొన్ని. అయితే ఇంతగా చేసుకుంటే దేవుడు ఆ ప్రాంతాన్ని కరువుతో నింపినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన పేరు ఏం పేరు? ఏలియా. ఆయనకి ఏమన్నాడంటే, అవునయ్యా ఆ ఊరినందరికంటే అది సండే స్కూల్కి రాలేదు, దేవుని నమ్ముకోలేదు, అలా కరువించావు, మరి నేను నమ్ముకోను కదా, నేను పాస్టర్ గారు కదా, మరి నేను సండే స్కూల్కి వస్తాను కదా, నాకేటిస్తావు అన్నాడు ఆయన. అంటే నాయన నువ్వు వెళ్ళి కెరూతు యోర్దానుకు ఎదురుగానున్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండము, అక్కడ నీళ్లు ఉంటాయి, అక్కడ నీళ్లు ఆహారం వస్తున్నట్లు నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు. నాయకులు అందరూ నాయకులు, అందరూ అటెన్షన్ ఉన్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తామన్నాడు దేవుడు? మీరు వినలేదు. ఇప్పుడు పాస్టర్ గారు సండే స్కూల్ అన్నయ్య పేరు ఏం పేరు? ఇక్కడ పాస్టర్ గారి పేరు ఏం పేరు? ఎక్కడికి వెళ్ళాడు? యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అక్కడ కెరూతు, ఏం పేరు? కెరూతు అని నీటి కాలం ఉంటుంది, ఆ కాలం దగ్గర కూర్చో, నీరు సాగుతుందో అక్కడికి నేను కాకుల ద్వారా ఆహారం పంపిస్తాను అన్నాడు. చూసావా? దేని ద్వారా? కాకులు ఎలా వస్తాయమ్మా చెప్పండి ఎవరైనా? నోటితో ఆడి ఎక్కడే ఎలాగా? ఇప్పుడు చెప్తాను నేను, అలా కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, మీరు మాంసం వండుతారు, ఆ కాకులన్నీ వచ్చేసి మనసు కొట్టుకెళ్ళిపోతే అడిగారు. అర్థమైందా? అదే పాప. అయితే ఆ మాంసం ముక్కలు వండుకునేది తింటాడు ఆయన. మాంసము రొట్టి అటానికి. చూసావా ఎంత భాగ్యమో? మాంసము రొట్టి రెండు కలిపి తింటాను. పూటకి కూడా ఉదయం వస్తుంది, వచ్చే బ్రేక్ఫాస్ట్ మాంసమే, మధ్యాహ్నం డిన్నరు మాంసమే, రాత్రి డిన్నర్ కూడా మాంసమే. చూసారా? లంచ్ డిన్నర్ అన్ని కూడా మాంసము రొట్టి. నీళ్ళు తాగడం, మాంసం తినడం, రొట్టి తినడం. లేదా సంపాదించాడా? కష్టపడ్డా? అంతకుముందు ఏం చేశాడు ఆయన దేవుని సన్నిధిలో?
క్రమంగా సండే స్కూల్కి వచ్చాడు. మహి క్రమంగా సండే స్కూల్కి వచ్చాడు, క్రమంగా వాక్యం నేర్చుకున్నాడు, క్రమంగా పాటలు పాడాడు, క్రమంగా ప్రార్థన చేశాడు. చూడండి, ఆ ఊరంతా కరువు వచ్చింది కానీ ఏలియా అంకులకే చూసారా. ఆ తర్వాత ఆ ఏరు ఎండిపోయిందట. ఆ ఏరు వర్షాలు లేవు కదా, 3 సంవత్సరాలు వర్షాలు లేవు కదా, అంటే మంచు కూడా పడలేదన్నమాట ఈ సంవత్సరమా. అయితే అమ్మా పడకపోతే అప్పుడు ఏ పరిస్థితి ఏంటి? అప్పుడు మళ్ళీ వేసయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి వేసయ్యా, మాంసం రొట్టె వస్తుంది, తాగడానికి నీళ్ళు లేవు నాకు, మరి ఎలాగే వేసయ్యా అంటే ఆయన నువ్వు అమ్మా నువ్వు కమ్ హియర్ ఫ్రంట్ లైన్ ప్లీజ్ కమ్. ముందు లైన్ రావాలి, ఇంగ్లీష్ రాదు నీకు, ఇంగ్లీష్ నేర్పుతానండి అందుకే. అది ఫ్రంట్ అంటే కమ్ అంతా రావాలి. కమ్ అంటే కమ్ హియర్ అంటే ఇక్కడ రావాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటారా? మీ అందరికి ఇంగ్లీష్ నేర్పుతాను. అయితే అమ్మా నాన్న నీ పేరు మోక్షిత్. ఇప్పుడు మోక్షిత అమ్మా సరిపోతుంది. ఏరియా గారికి నా మతమే అమ్మా మతమేయండి. ఏరియా గారికి ఇప్పుడు ఏం లేదు తాగడానికి కదా, వాటర్ లేదు, నీరు ఎండిపోయింది. అప్పుడు ఎంతనే ఆయన ఏం చేసాడో తెలుసా? ఏసైనాడు అరే వెంకడేళ్ళు వెంకల్లో రావడం ఉంటుంది, బాధమామ ఉంటుంది, ఆ బాధమామ ఉంటుంది, ఆ మామ దగ్గరికి వెళ్ళు అనేసి అన్నాడు. సారేపతి ఊళ్ళో ఒక విధురాలు ఉంటుంది. ఏ ఊరు? సారేపతి అనే ఊళ్ళో ఒక విధురాలు ఉంటుంది. ఆ విధురాలు దగ్గరికి ఇల్లు పంపిస్తాను అన్నాడు. అయితే ఒక రోజు ఆవిడ వచ్చి ఆ ఊరంతా కరువు కదా, ఆ ఊరంతా కరువే అమ్మా, ఊరంతా కరువే, తినడానికి తిండి లేదరా, చాలా బాధపడిపోతారు. ఈవిడ కూడా కొంచెం పిండి ఉందట అట్లు వేసుకోవడానికి. మరి అది కాల్చుకోవడానికి అప్పుడు గ్యాస్ లేవు కదా, పొలంలోకి వచ్చింది పొలం ఏరడానికి. పొలాన్ని ఏరుతుంటే ఏరియా పాస్టర్ గారు అన్నారు, అమ్మా ఏంటి ఏరుతున్నామా అంటే, అయ్యా నా దగ్గర కొంచెం పిండి ఉంది, ఇంత కొద్ది పిండే, ఆ పిండికి నా కొడుక్కి నాకు తినేస్తాను, ఈరోజు రేపు చచ్చిపోతాము అన్నారు. అది ఇప్పుడు మా దేశం అంతా కరువు వచ్చిందంటే, అయితే ఒక పని చేయమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దాంట్లో నుంచి మొదట చేసినటువంటి ఆ యొక్క అట్టు ముక్క నాకు తేవా అన్నాడు. అంతేకయ్యా ముందు ఎంత కొద్ది పిండి ఇంకేమో తెస్తాను అని అనలేదు ఆవిడ. అమ్మో ఈయన పాస్టర్ గారి లాగా ఉన్నారు, ఈయన సండే స్కూల్ టీచర్ లాగా ఉన్నారు, దైవజనుల్లాగా ఉన్నారు, ఈయన అడుగుతున్నారు కాబట్టి ఈయనకి ఇస్తాము అని చెప్పేసి ఇక వేసినటువంటి అట్టులో నుంచి మొదటి అట్టు తీసుకొని వచ్చి ఆ యొక్క ఏరియా పాస్టర్ గారికి ఇచ్చింది. ఇస్తుంటే అప్పుడు ఉంటుంది జమా ఏనంటే అట్లు వేస్తుంటుంది, మళ్ళీ అట్లు పడతాయి, అట్లు వేస్తుంది, అట్లు పడతాయి, అట్టు వేయడం పిండిలో వేస్తుంది, అట్టు తీస్తుంది, కొడుకు తింటుంది, మళ్ళీ పిండి తీస్తుంది, అట్టు వేస్తుంది, అలా అట్టు తీసి ఆవిడ తింటుంది, మళ్ళా మధ్యాహ్నం అట్లు వేస్తుంది. రోజు 10 అట్లు, ఉదయం 10 అట్లు, మధ్యాహ్నం 10 అట్లు, రాత్రి 10 అట్లు. పిండి అంటున్నాను అంతగా మనం చెప్పింది. మరి ఇన్ని రోజులకి ఎలా వస్తుంది? అదే దేవుని తాలూకు ప్రత్యక్షత, దేవుని తాలూకు మహిమ. ప్రభు మన పక్షాన ఉంటే మనకు కరువు వస్తుందా? చదువు గ్యారంటీగా వస్తుంది, జ్ఞానం గ్యారంటీగా వస్తుంది, బుద్ధి గ్యారంటీగా వస్తుంది. మరి కరువు మాత్రం మనకి రానే రాదు. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా ఆ సారేపతి విధవరాలు, సారేపతి బాలమ్మ అనుకోండి, సారేపతి విధవరాలు ఏం చేసింది? ఫస్ట్ వేసినటువంటి అట్లో మొదటి ఎవరికి ఇచ్చింది? గారికి, ప్రభువుకి ఇచ్చింది. మరి మనం కూడా లేవగానే ఫస్ట్ ప్రార్థన ప్రభు చేయాలా? చేస్తే మనకు ఆ రోజంతా కాదు, ఆ జీవితం అంతా కూడా నెమ్మది ఉంటుంది. మీ తల్లిదండ్రులు దేవుడు రక్షిస్తాడు, మీ అమ్మ నాన్న రక్షిస్తాడు, వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మా కనకెళ్ళా అలాగే అమ్మ ఆరోగ్యాన్ని ఇస్తాడు, చదువిస్తాడు, బుద్ధి జ్ఞానం అన్ని ఇస్తాడు దేవుడు మనకి. అర్థమైందా? అయితే మనం ఏరియా వల్లే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సుమా ఉంటారా? ఏరియా వల్లే మనం ప్రార్థన చేస్తామా? ఏరియా వల్లే మనం లెగిస్తామా? తెల్లవారు లెగిస్తే 5 గంటలు లెగిస్తారా? 5:30 లెగిస్తారా? ఖచ్చితంగా నాకు ఇవాళ మాట ఇవ్వండి, నేను ఖచ్చితంగా నా ప్రభువుకు ప్రార్థన చేసిన తరువాతనే నేను
లేచి నా పనులన్నీ చూసుకుంటాను, నా కాళ్ళ కృత్యాలు తీర్చుకుంటాను, దానపాలనం చేసుకుంటాను, తర్వాత నేను చదువుకుంటాను, స్కూల్కి వెళ్తాను, మంచి మార్కులతో విద్య బుద్ధి జ్ఞానంతో నేను నింపబడతాను, నా తల్లిదండ్రులు దీవిస్తాడు నా దేవుడు అని నాకు మాట ఇవ్వండి. ఇస్తారా? లెగిస్తారా? నేను లెగిస్తావు ఎప్పటి నుంచి నువ్వు 5కి లెగిస్తే ఇంకా మంచిది, కనీసం 5:30కైనా లేకండి. లెక్కమని ఏం చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా మా తల్లిదండ్రులు దీవించు, మమ్మల్ని దీవించు, మా దోషాలను క్షమించు, నాకు నూతన జ్ఞానాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం యేసయ్యా, మా జ్ఞానం బుద్ధి సమస్తము అనుగ్రహించు. మా సండే స్కూల్ పిల్లలను కూడా దీవించయ్యా, మా సండే స్కూల్ మా తల్లిదండ్రులు దీవించయ్యా, మా ఇరుగు పొరుగు వారిని దీవించయ్యా, మా స్కూల్ మ్యాథ్స్ను దీవించిన ఆయన, మా గ్రామాన్ని దీవించిన ఆయన అని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి లగండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి అని చెప్పాలి. కాబట్టి మరి ఏరియా కరువు వచ్చిందా? మనకు కూడా కరువు రాకుండా ఉండాలంటే దేవుని కృప మనకి ఎంతైనా అవసరము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.